సో మీరు అంటే ఇప్పుడు సినిమాకి హీరో ఎంత అవసరం, అలాగే టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా అవసరం. అండ్ మీరు టీం అనేది చాలా కంటిన్యూ అవుతుంది. ఈవెన్ విజయ్ గారు మీరు చాలా రోజుల నుంచి జర్నీ చేస్తున్నారు ఇట్లా. సో ఈ సినిమాకి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ మిగతా డిపార్ట్మెంట్ గురించి. ఈ సినిమాకి లైక్ ఆల్ మై ఫిల్మ్స్ ఇద్దరు కాన్స్టెంట్గా ఉంటారు, అది ఫిక్స్చర్. మ్యూజిక్ పక్కన పెడితే శక్తికాంత్ మ్యూజిక్ నాకు ఐఎమ్ రియలీ హ్యాపీ లైక్ వి స్పోక్. దెన్ కెమెరామెన్ విజయ్ యాజ్ యూజువల్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బ్యూటిఫుల్ తీశాడు ఈ సినిమా. యాక్చువల్లీ నేను టైటిల్ ఇలా అదేంటి ఆల్మోస్ట్ ఒక వాన్లో జరుగుతూ ఉంటుంది అనమాట. చాలా మటుకు ఒక మొత్తం రెయిన్లో తీయాల్సి వచ్చింది చాలా. అది సో ఆ కష్టం అదంతా కనిపిస్తుంది మీకు, ఆ బ్యూటిఫుల్ అంటే కోజీగా ఉంటుంది. సో అది అండ్ దెన్ యూఎస్ ఇక్కడ ఆ బ్యాక్ డ్రాప్ తెలంగాణ చూపించడం. సో విజయ్ హస్ డన్ స్పెక్టాక్యులర్ వర్క్. అంటే మీకు స్క్రీన్ మీద తెలుస్తూ ఉంటుంది అరే ఇంత విజువల్లీ ఇంత బాగుందా అని. సో అగైన్ థ్యాంక్స్ టు హిమ్, లైక్ కాన్స్టెంట్గా నాతో పక్కన ఉండి నన్ను వి ట్రావెల్ టుగెదర్ బేసికలీ. అలానే ఎడిటర్ మాట్లాడిన వెంకటేష్. సో నేను జనరల్గా ఐ రిలై ఆన్ హిమ్ అ లాట్. సో బేసికలీ బాగా చాలా కష్టపడి చాలా ప్రేమగా చేశాడు. సో యూ విల్ సీ దట్ ఆల్సో. ఇట్స్ అ డిఫికల్ట్ ఫిల్మ్ టు ఎడిట్ ఆల్సో. లైక్ అంటే స్పాన్ ఉంటుంది ఇక్కడ అక్కడ, మళ్ళీ టైం అంతా ఉంటుంది. సో దాన్ని చూసుకుని బాగా బ్యూటిఫుల్. ఆయనతో కూడా మీరు చాలా అన్ని ఇద్దరు సేమ్ నాకు. సో నా మైండ్ అంటే హీ కెన్ రీడ్ మై అంటే మై టేస్ట్ అది ఉంటుంది కదా, అది మార్క్ ఉంటుంది. అండ్ ఇది నా అన్ని సినిమాల్లోకి ఇది కొంచెం ఇంకా మాసియర్ ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది యాక్చువల్లీ కొంచెం. ఇట్స్ మాసియర్ అంటే బికాజ్ ఆఫ్ కంటెంట్ అనమాట. ఫస్ట్ హాఫ్ అది ఆ నేపథ్యం ఉంది. నేను అట్లనే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్సో వర్క్ ద లాట్ బేసికలీ. ఎందుకంటే ఈ గ్యాప్ ఈ సినిమాకి గ్యాప్స్ వస్తుంటే కన్సిస్టెంట్గా అందరూ అదే మోటివేషన్తో పనిచేయాలి బేసిక్. సో అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్సో డిడ్ రియల్లీ గుడ్ జాబ్. సో లాంగ్ టైం మేము అదే 3-4 నెలలు అనుకున్నది ఆల్మోస్ట్ 1 year దగ్గర అవుతుంది. ఈ టైంకి లాస్ట్ ఇయర్ ఈ టైం దగ్గర మేము జస్ట్ రెడీ అవుతున్నాం షూట్కి. సో ఇప్పుడు వచ్చింది, మేము డిసెంబర్ అనుకున్నది ఇప్పుడు అయిందన్నమాట. సో కాన్స్టెంట్గా ఆ చేంజెస్, వెదర్ సడన్గా సమ్మర్ వచ్చింది, బాన్స్వాడలో సమ్మర్ గ్రీన్స్ ఉండవని మళ్ళీ వెయిట్ చేసాం. యూఎస్లో ఫాల్ కలర్స్ అనుకున్నది పోయితే ఇంకో ఆల్టర్నేట్, అట్లా చాయిసెస్ ఇన్స్టెంట్గా చేయాల్సి వచ్చింది సినిమా ఇది. సో చాలా కష్టంతో చాలా కష్టపడి చేసిన సినిమా.